మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివకుమారి. సో ఈ రోజు మనమైతే బ్యాక్ సైడ్ మీకు చూస్తే కనిపించేస్తుంది అనమాట. సో అవేర్నెస్ కల్పించే చిత్రాలను ఇక్కడ చిత్రీకరించడం జరిగింది. సో నీరు మన జీవన విధానం, అది ఎలా ఉంటుంది ఏంటి, ఆ లైఫ్ స్టైల్ మొత్తం పల్లెటూరు స్టైల్ లాగా ఇక్కడ చూపిస్తున్నారు అనమాట. దీని గురించి వివరించడానికి ఇక్కడైతే మన ముందు పెద్దవాళ్ళు అయితే ఉన్నారు. వాళ్ళు కూడా పెయింటింగ్ వేస్తున్నారు. మన కళ్ళ ముందే అసలు ఆ పెయింటింగ్ వేసే విధానం సూపర్ గా ఉందండి. అసలు మీరు చూసినట్లయితే ఇక్కడ పులి కనిపిస్తుంది. ఇది చూడగానే వావ్ అనిపించింది. మరి దీన్ని ఎంత బాగా వేస్తారంటే అసలు ఏంటి, ఎందుకు వేస్తున్నారు ఇక్కడ మొత్తం క్లియర్ గా వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం పదండి. సార్ నమస్తే మేడం. మీ పేరేంటి? నా పేరు హరి. సో చూస్తున్నాం చాలా అందంగా, మంచి చూడడానికి చాలా లుక్ గా, సో చాలా బాగా పెయింటింగ్ వేస్తున్నారు. ఇలా ఇక్కడ వేయడానికి కారణం ఏంటి సార్? ఈ పర్యావరణానికి సంబంధించింది అనమాట. అంటే మనకి సంబంధించి నేచర్ ఎలా ఉండాలి, మనం ఏ విధంగా వాడాలి, దేన్ని ఏ విధంగా వినియోగించుకోవాలి, అది కాకుండా ఈ మన గవర్నమెంట్ ఆఫీసులకు సంబంధించిన రోడ్ సైడ్ బిల్డింగ్స్ అవన్నీ ఉంటాయి కదా, సుందరంగా కనపడడానికి, బాగా అందంగా ఉండడానికి మున్సిపాలిటీ తీసుకున్న నిర్ణయం అనమాట. ఓకే, మున్సిపాలిటీ వాళ్ళు తీసుకొని మీకు ఇవ్వడం జరిగింది. సో చూడడానికి చాలా బాగా వేస్తున్నారు. ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేశారు సార్? దాదాపు 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. 15 సంవత్సరాల నుంచి. అవును. ఓకే, అంటే మీకు మీ చిన్నప్పటి నుంచి ఇది ఫ్యాషనా? అవును. ఎక్కడ నేర్చుకున్నారు? ఇక్కడ నేర్చుకున్నాం. ఓ, ఇక్కడే నేర్చుకున్నారు లోకల్. ఏమైనా చదువుకున్నారా సార్? ఇంటర్మీడియట్ చేశాను. ఇంటర్ చదివి ఇంటర్ చదివాము. చిన్నప్పటి నుంచి ఏంటంటే మాకు బొమ్మలు వేయడం అనేది కొంచెం ఇంట్రెస్ట్, అలవాటుగా వచ్చింది. సో మీరు ఎవరైనా చూసారండి ఇంటర్ చదివి, డిగ్రీ చదివి ఇలా పెయింటింగ్ వేసే వాళ్ళని ఎవరైనా చూసారా? మామూలుగా చదువుకొని నాకెందుకు లేదని చెప్పేసి వేరే వేరే అంటే వేరే అంటే ఇంకో ప్లేస్ కి వెళ్ళాలి, ఇంకోటి చేయాలి, జాబ్ చేయాలి అని చెప్పేసి అలా డిసైడ్ అవుతారు. బట్ ఇక్కడ మాత్రం ఒక పెయింటింగ్ ని డిసైడ్ చేసుకొని ఇలా వేస్తుంటే సో లుక్కే చాలా బాగుంది. మీరు మాత్రం ఇలా పెయింటింగ్స్ వేస్తూ చాలా అందంగా చూపిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఫ్యాషన్ మేడం, ఇప్పుడు మనకి ఓకే, సో ఫ్యాషన్ సింపుల్ కాదు కదా, అవునవును. అదొక ఫ్యాషన్. ఇప్పుడు కోట్లలో సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు ఈ ఫీల్డ్ లో. సో నార్మల్ గా ఒక పెయింటింగ్ వేసి అమ్ముకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నారు. ఫారెన్ లో ఎక్కువ ఉందన్నమాట. ఫారెన్ కల్చర్ అంటే ఇప్పుడు మనకి ఏంటంటే ఇది చేతి వృత్తి కింద గుర్తిస్తున్నారే తప్ప మనకి వాళ్ళకి పెద్దగా ప్రాధాన్యత లేదు నిజంగా చెప్పాలంటే మన దగ్గర. సో మీలో కూడా ఒక కళ ఉంటుంది, బట్ వాటిని ఎవరు గుర్తించడం లేదు. పెద్ద సెలబ్రిటీలు లాగా వేస్తే దాన్ని వాల్యూ ఇస్తున్నారే గానీ ఇలా చిన్న చిన్న పెయింటింగ్స్ చేసుకున్న వాళ్ళని గుర్తించడం అనేది చాలా తక్కువ. మీరు సూపర్ గా చెప్పారు సార్, నిజంగా హ్యాట్సప్. ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద హీరోయిన్స్ కానీ సెలబ్రిటీస్ కానీ జస్ట్ ఒక పిచ్చి బొమ్మ వేసినా కూడా వావ్ సూపర్ గా ఉందని చెప్పేసి అది ఇంత అందరు చాలా బాగా చెప్తూ ఉంటారన్నమాట. మరి ఇంత బాగా పెయింటింగ్ వేసే వాళ్ళని ఇంకా గుర్తించకపోవడం ఇది చాలా బాధాకరమైన విషయం. సో నిజంగా ఈ రోజు మాత్రం మీరు షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ మేడం. మరి ఇంకా ఏమేమి వేస్తూ ఉంటారు సార్ ఇవి? మేము వాల్ ఆర్ట్స్ చేస్తాము, మన ఇంటికి సంబంధించి బెడ్రూమ్ డెకరేషన్ ఆర్ట్స్ చేస్తాం, 3D పెయింటింగ్ చేస్తాము. కొత్తగా వచ్చింది కదా నేమ్ బోర్డ్స్, షాపులకి అడ్వర్టైజ్మెంట్స్, కంపెనీలకు సంబంధించిన వాల్ హోర్డింగ్స్ అడ్వర్టైజ్మెంట్స్ కూడా చేస్తాం. సో మీరు చేస్తూ ఉంటారు, లోకల్లోనే ఉంటూ చేస్తూ ఉంటారు. ఓకే, మిమ్మల్ని అప్రోచ్ అయితే మీరు కూడా బయట వాళ్ళకి వేసే అవకాశాలు ఉన్నాయా? మరి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా సార్? కాంటాక్ట్ నెంబర్స్ మేము ఇట్లా పెయింటింగ్ చేసిన ప్రతి చోట మా ఫోన్ నెంబర్ అనేది సిగ్నేచర్, ఫోన్ నెంబర్ కంపల్సరీ ఇస్తూ ఉంటాం. సో ఇంకా చాలా అంటే చాలా వేస్తూ ఉన్నారు. అదే విధంగా ఇక్కడ చూసినట్లయితే ఒక డిఫరెంట్ హార్ట్ అయితే ఉంది. ఒకసారి అది కూడా చూద్దాం రండి. సో మనందరికి తెలిసిందే, ప్రతి ఒక్కళ్ళు రోజు చెప్పుకునేదే పర్యావరణం పరిరక్షణ అంటూ. సో ఇలా చెట్లు నరికి వేయడం వల్ల ఎలా ఉంటుంది, ఇలా అవేర్నెస్ గా చూపించడం. సో అదే విధంగా ఇక్కడ చూసినట్లయితే చెట్టు నరికి వేసిన తర్వాత ఆ తాతయ్య ఎంత బాధపడుతున్నా, రైతు ఎంత బాధపడుతున్నాడో. ఓల్డ్ జనరేషన్ లో మనం చూసినట్లయితే వాళ్ళు చెట్ల కింద ఎక్కువ నివసించే వాళ్ళు అనమాట. సో పంచాయతీ ఏదైనా పెట్టుకోవాలన్న చెట్ల కిందే మంచిగా అందరు కూర్చొని వ్యవహారాలు చేయాలన్నా
మొత్తం చెట్ల కిందే జరిగేది. బట్ కాలక్రమంగా అది మారుతూ ఈ జనరేషన్ కి చెట్లను నరికేసి మంచి మంచి బిల్డింగ్స్ అయితే కట్టుకోవడం జరుగుతుంది. అలానే సో ఇక్కడైతే మనం చూపించడం జరుగుతుంది. రైతు చెట్టు నరికేసిన తర్వాత వాళ్ళు ఎలా ఉంటుంది ఏంటి, సో చెట్టు నరికి వేయడం వల్ల ఎంత బాధ ఉంటుందో ఇక్కడైతే చిత్రీకరించడం జరిగింది. సో ఈ విధంగా అయితే ఈ ప్లేస్ లో ఇలా చేయడం జరుగుతుంది నిజంగా. ఇంకా ఇటు చూసినట్లయితే ఇక్కడ వాటర్, సో ఈ గమనించారా, సో ఒకప్పుడు వాటర్ కోసం మనం ఎంత అల్లాడిపోతుంటాము. సో ఒకప్పుడు వాటర్ లేనప్పుడు వాళ్ళు ఏ విధంగా ఇక్కడ తాగే వాళ్ళని చూపించడం జరిగింది. ఈ పులిని ఎంత బాగా చేయడం జరిగింది చూడు, చాలా బాగుంది. సో దూరం నుంచి చూస్తే రియల్ పులి లాగా అనిపిస్తుంది, అంత బాగుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈవినింగ్ పూట లేకపోతే మార్నింగ్ పూట చూడగానే సో ఈ మాలో బీచ్ సైడ్ వెళ్ళి కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఆ విధంగా ఉందన్నమాట. నీరు మన జీవన విధానం అన్నమాట. సో నీరు లేకపోతే ఎలా ఉండిద్ది, చెట్లు లేకపోతే ఎలా ఉంటాయని చెప్పేసి ఇక్కడైతే అంత క్లియర్ గా చాలా బాగా అయితే నీట్ గా, ఆ తర్వాత చెట్లు, సో ఈ 3 పర్యావరణ పరిరక్షణ అంటూ చాలా క్లియర్ గా అయితే ఇక్కడ చిత్రీకరించడం జరిగింది. సో ఇంకా ఒక బొమ్మను ఎంత నీట్ గా వేస్తుందో చూపిద్దాం రండి. నమస్తే సార్, మీ పేరేంటి? భాస్కర్ ఆర్ట్స్. సో చాలా బాగా వివరించడం జరుగుతుంది, ప్రతి ఒక్క చిత్రం కూడా ఒక అవేర్నెస్ గా అనిపిస్తుంది. బట్ ఇంత నీట్ గా అసలు క్లియర్ గా చాలా బాగా చేస్తున్నాయి, ఎలా సార్? ప్రాక్టీస్ అండి, ఫస్ట్ నుంచి. మీరు ఫస్ట్ నుంచి 30 years నుంచి ఎక్స్పీరియన్స్. 30 years నుంచి. ఓకే. నాకు 25 years ఎక్స్పీరియన్స్. 25 years ఎక్స్పీరియన్స్. ఈ సార్కేమో 30 years ఎక్స్పీరియన్స్. సో నిజంగా చాలా బాగా వేస్తున్నారు. అంటే ఈవినింగ్ ఎక్కడ చేస్తుంటారు మీరు కూడా? మొత్తం స్కూల్ వర్క్ లో అన్ని చేస్తుంటాం, టెంపుల్స్ చేస్తుంటాం, ఆర్ట్ వర్క్, ఫిగర్ వర్క్ మొత్తం చేస్తాం. హాస్పిటల్ బోర్డు అన్ని రాస్తాం, లెటరింగ్ కూడా రాస్తాం, లెటరింగ్ బోర్డులు కూడా రాస్తాం. మరి చాలా బాగా వస్తున్నారు. ఇది ఇంకా కంప్లీట్ అవ్వాలి కదా? ఓకే. సో ఇది చూస్తూ ఉండండి, వేస్తూ ఉంటారు. సో ఎలా కంప్లీట్ అవుతుందో చూద్దాం. మరి చూసారు కదండి, ఓవరాల్ గా అయితే కంప్లీట్ అవుతుంది, ఇంకా అవ్వాలి, చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఒక్కొక్కటి వివరించుకుంటూ చాలా నీట్ గా వేయాలి కాబట్టి. సో ఇదైతే ప్రెజెంట్ అయితే మన కందుకూరులో కోటారెడ్డి హాస్పిటల్ ఎదురు సైడ్ అయితే వేయడం జరుగుతుంది. అదే విధంగా ఇంకా ఎదురు కూడా వేయాలి, ఇంకా చాలా గోడలకైతే ఇలాంటి వేయాలని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ గారు అయితే చెప్పడం జరిగింది. సో ఈ క్రమంలో అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా ఇలా బొమ్మల్ని వేసి ప్రజలకు ఒక అవేర్నెస్ కల్పించే విధంగా అయితే వేయడం జరిగింది. చూసారు కదా ఎలా వేస్తున్నారు ఏంటి, చాలా నీట్ గా అనిపిస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్కటి సో మనకి నేర్పించే విధంగానే ఇక్కడ చిత్రీకరించడం అయితే జరుగుతుంది. సో ఇంత బాగా ఇక్కడైతే వేయడం జరిగింది పెయింటింగ్. నిజంగా చూడండి ఒకసారి, వాళ్ళు వేస్తుంటే మామూలుగా మనం వేస్తేనే ఏదోలా అనిపిస్తుండే కొంచెం అటు ఇటుగా. బట్ వీళ్ళు పర్ఫెక్ట్ గా చూసి కొన్ని చూడకుండా కొన్ని చాలా నీట్ గా వేస్తున్నారు. సో ప్రెజెంట్ అయితే ఈ ప్లేస్ లో ఈ విధంగా అయితే ఇలా బొమ్మలు అయితే వేయడం జరుగుతుంది, ఒక అవేర్నెస్ అయితే ప్రజలకు కల్పించడం జరుగుతుంది. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి, మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ కెమెరామెన్ చందుతో నేను మీ సుకుమారి.